వ్యక్తమవుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలన చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తిరుమల పుణ్యక్షేత్ర పరిసరాల్లో నూతన దంపతులు వివిధ భంగిమలతో ఫోటోషూట్ నిర్వహించిన ఘటనపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. గొల్ల మండపం నుంచి అఖిలాండం వరకు ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ఫోటోలు దిగినట్లు ఆరోపణలు వెలువచ్చాయి. ఫోటోషూట్లు, రీల్స్ పై కఠిన నిషేధం ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం భద్రతా వైఫల్యమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై టీటీడీ చర్యలు చేపట్టే అవకాశం ఉందా? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని భక్తులు కోరారు. ఎస్వి యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద ఉదయం ధర్నా నిర్వహించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతమోహన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ యూనివర్సిటీకి సంబంధించిన పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. నాడు నెహ్రూను కోరారు ఆ రోజు తిరుపతిని రాజధాని నగరం చేయమని. తరివెల్ నాగిరెడ్డి గారు, ఎన్జి రంగా గారు గట్టిగా పట్టుబట్టి నీలం సంజీవ్ రెడ్డి, ప్రకాశం పంతులు గారు కర్నూలుకు తీసుకెళ్లారు రాజధాని. ఆ రాజధాని నగరం స్థలంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీని మనకు ఇవ్వడం జరిగింది. ఇది వెంకటేశ్వర యూనివర్సిటీ చరిత్ర. రాజధాని నగరం బదులు యూనివర్సిటీని ఆ రోజు ఇవ్వడం జరిగింది. రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం చేయడం జరిగింది. ఇది వాస్తవం. ఈరోజు విద్యార్థుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులందరూ కన్నీటితో ఉన్నారు. సిబిలో హోంగార్డుగా పనిచేస్తున్న మెట్టి శ్రీనివాసరావుపై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టుకున్నారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గొర్రెల మండలం నడుపూరు గ్రామంలో ఆయన అత్తవారి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. డిప్యూటేషన్ లో ఏసీబీలో పనిచేస్తూ అవినీతి అధికారులకు ముందస్తు సమాచారం అందించినట్లు, తహసీల్దార్తో పరిచయాల ద్వారా బినామీల పేర్లపై బీపీఎల్ ఇల్లు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ అత్తవారి ఇంట్లోనే ఉంచినట్లు ఏసీబీ అనుమానిస్తుంది. కొన్నేళ్లుగా ఆరోపణల నేపథ్యంలో ఆయన విడుదల నుంచి తొలగించినట్టు సమాచారం. వైసీపీ పాలనలో తిరుమల లడ్డు కల్తీ ఘటనకు నిరసనగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పలు ఆలయాల్లో శుద్ధి పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం నీలమణి దుర్గా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ లడ్డు కల్తీ కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని, ఈ కుంభకోణానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధార్మిక విలువల పరిరక్షణకు టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామనేది మీ అందరికీ విషయం చెప్పాలి. 2019, 2024 మధ్యలో గత సైకో ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వం హయాంలో విచిత్రం ఏంటంటే వాళ్ళకి నిజంగా నోబెల్ బహుమతి కానీ లేదా ఏదైనా అవార్డు కానీ వాళ్ళకి ఇవ్వాలి. పాలు లేకుండా కల్తీని చేసి సుమారుగా అంటే మనకి విజ్ఞప్తి వేటపాలెం మండలంలో రజిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో డైరీలు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోటేశ్వరరావు, చెన్నయ్య హాజరయ్యారు. రజకుల అభివృద్ధి కోసం సంఘం చేపడుతున్న సేవలు ప్రశంసనీయమని వారు పేర్కొన్నారు. రజకులకు ఉపయోగకరంగా రూపొందించిన డైరీలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కొమరంభీం జిల్లా తీర్వాని మండలం గిన్నిధర గ్రామంలో ఆల్ ఇండియా ఆదివాసీ గిరిజన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. 5th షెడ్యూల్ రాష్ట్రాల్లో ఆదివాసీ హక్కుల చట్టాల అమలుకు పోరాటం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గిరిజన సర్పంచులను సన్మానించి హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలని తీర్మానించారు. దానికోసం మీరు గిరిజన సర్పంచ్ అందరూ కూడా ఒకసారి ఈ బీసీల చట్టం మీద అలాగే ఏదైతే మన గిరిజన చట్టాలు ఏదైతే ఆ చట్టాల మీద అవగాహన కల్పించుకోవడానికి కావాల్సిన అవకాశం మేము కల్పిస్తాం. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాల్సిన నేను కోరుకుంటూ
ఫైనల్ గా ఈ రోజు మన చట్టాలని అమలు చేయనటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రభుత్వాన్ని దించకపోతే మన సమస్యల పరిష్కారం కావాలనేటువంటి అవగాహన మనం పెంపొందించుకోకపోతే వీళ్ళు భయపడరు. అది మనం అర్థం చేసుకోవాలా.